మెగా డాటర్ నిహారిక మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. బుల్లితెరపై కెరీర్ స్టార్ట్ చేసిన నిహారిక తర్వాత వెండితెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఒక మనసు, సూర్యకాంతం వంటి సినిమాలో నటించినప్పటికీ నిహారికకి తగిన గుర్తింపు రాలేదు. ఆమె కెరీర్ లో ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు. దీంతో సినిమాలకి గుడ్ బై చెప్పేసింది. ఇక పెళ్లిపీటలెక్కింది. తర్వాత మెగా డాటర్ భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేదు. అతనితో విడాకులు తీసుకుని మెగా ఫ్యాన్స్ కి గట్టి షాక్ ఇచ్చింది. భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత కొన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న నిహా తిరిగి ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే ఈసారి నటిగా కాకుండా నిర్మాతగా మారి ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆమె తొలిసారి నిర్మాతగా మారి తెరకెక్కించిన కమిటీ కుర్రాలు సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్. నిహారిక సమర్పణలో పింక్ పిక్చర్స్ దామోదర్ బ్యానర్ పై కమిటీ కుర్రాల పేరుతో నిహారిక ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాకి యదు వంశీ దర్శకత్వం వహించారు. గత ఏడాది ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మంచి విజయం నమోదు చేసుకుంది. తాను నిర్మించిన తొలి సినిమా హిట్ కావడంతో నిహారిక సైతం ఆనందం వ్యక్తం చేశారు. తొలి సినిమాతో సక్సెస్ కొట్టిన నిహారిక ఫుల్ జోష్లో ఉన్నారు. ఇదే సమయంలో నిహారిక నిర్మించిన సినిమా పలు అవార్డ్స్ ని కూడా సొంతం చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం కమిటీ కుర్రాలు సినిమాను గద్దర్ అవార్డుతో సత్కరించారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకుంది. తాజాగా దీనికి సంబంధించి పోస్ట్ను నిహారిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. నేను కారులో ఒంటరిగా ఉన్నంత వరకు అది నాకు గుర్తులేదు. కానీ ఈ అవార్డు 10 సంవత్సరాల క్రితం ఒక చిన్న నిర్మాణ సంస్థను ప్రారంభించిన అమ్మాయికి ప్రపంచం లాంటిది. ఆమె చూసినట్టు అనిపిస్తుంది. ఇది నిజమైన ప్రారంభంలా అనిపిస్తుంది. ప్రేక్షకులకి, నా బృందానికి, ఈ సినిమాకి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ప్రతి ఒక్కరికి, నా కుటుంబానికి మరియు నా స్నేహితులకి ధన్యవాదాలు అంటూ తన పోస్ట్లో రాసుకొచ్చారు నిహారిక. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ నిహారిక పోస్టు చేసిన ఫొటోస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. నిహారిక చీర కట్టుకుని కనిపించారు. అయితే ఈ సందర్భంగా ఆమె చేతికి కొత్తగా ఉంగరం దర్శనమిచ్చింది. నిహారిక కూడా ఉంగరం హైలైట్ అయ్యేలా ఫొటోస్ కి పోజులు ఇచ్చింది. దీంతో నిహారిక రెండో పెళ్లికి సిద్ధమైందని, అందుకు సంబంధించినవే ఆ ఉంగరం అంటూ ప్రచారం జరుగుతుంది. అది చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతూ ఆమెకి కంగ్రాట్స్ చెప్తున్నారు. మరి దీనిపై వస్తున్న రూమర్స్ పై నిహా ఎలా స్పందిస్తుందో చూడాలి.